నమస్తే. రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్, వైసీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం ముగియనుండటంతో ఆ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల వారీగా ఉన్న బలాబలాలను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 151, తెలుగుదేశానికి 23 స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ బలాబలాలను పరిశీలిస్తే 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. అందుకే టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత బలాబలాల ప్రకారం ఒక్క రాజ్యసభ సీటును పొందాలన్నా 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీ బలం ఇప్పుడు 18 వరకు మాత్రమే ఉంది. 44 మంది ఎమ్మెల్యేల మద్దతుకు టీడీపీ చాలా దూరంలో ఉంది. అయినా అభ్యర్థిని పెట్టే సాహసం టీడీపీ చేయాలని చూస్తోంది. గతంలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ ఓట్లకు గండి కొట్టి అభ్యర్థిని గెలిపించుకున్న టీడీపీ ఈసారి కూడా అదే వ్యూహంతో బరిలోకి దిగబోతోంది. కేవలం వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలపైనే ఆధారపడి రాజ్యసభ సీటు గెలిచేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల ఉన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తోంది. దీంతో టీడీపీకి రాజ్యసభలో సభ్యులే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి ఏడాది నుంచి రాజ్యసభలో టీడీపీ ఉనికి కొనసాగిస్తూ వచ్చింది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలోనే రాజ్యసభలోనూ బలం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం ఒక సభ్యుడు మిగిలాడు. అతని పదవీకాలం పూర్తవడంతో రాజ్యసభలో ప్రాతినిధ్యం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ 3 స్థానాలు వైసీపీనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం 18 సీట్లు ఉన్న టీడీపీకి రాజ్యసభ స్థానం గెలవాలంటే మరో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీకి అది అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 3 ఎంపీ సీట్లను అసెంబ్లీలో పూర్తి మెజారిటీ కలిగిన వైసీపీ గెలుచుకోవాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ మారిన పరిస్థితులతో వీటిపై ఉత్కంఠ నెలకొంది. బాబు ప్రయోగాలు ఫలించకపోతే ఈసారి జరుగుతున్న ఎన్నికలతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం పూర్తిగా కోల్పోనుండగా వైసీపీ బలం పెరగనుంది. మరోవైపు జగన్ చేసిన మార్పు చేర్పులు, అలాగే ఇన్ఛార్జీలను మార్చడం వంటివి జరిగిన తర్వాత తక్కువ మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. దీంతో పోటీ చేసిన టీడీపీకి గెలిచే ఛాన్స్ లేదు. అంటే రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయినట్టే అని స్పష్టమవుతోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.